జాగింగ్ కి వేళాయరా, ప్రకృతిలోకి పయనమవ్వరా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. వరంగల్ సభలో సీఎం రేవంత్ కేసీఆర్ పై తనపై చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి కేసీఆర్ మర్రిచెట్టు అయితే నువ్వు గంజాయి మొక్క లాంటి వాడవని ఫైర్ అయ్యారు. నన్ను రాక్షసుడు అంటున్నావు, ప్రజల కోసం నేను రాక్షసున్నే అని వ్యాఖ్యానించారు. రేవంత్ చీటర్, అబద్దాల కోరు, తెలంగాణ ద్రోహి అని ఫైర్ అయ్యారు. తెలంగాణ కోసం నువ్వేం చేశావని ప్రశ్నించారు. పిచ్చి మాటలు బంద్ చేయాలని హెచ్చరించారు. నువ్వు అబద్ధాలతోటి మోసపు మాటలతోటి గుళ్ళల్లో ప్రమాణం చేసి ఎక్కడికి పోయి ఏ టెంపుల్ పోయే ప్రమాణాలు చేసి నువ్వు అధికారంకి వచ్చావు. అధికారం రాకముందు నువ్వేం మాట్లాడావు, అధికారం వచ్చిన తర్వాత నువ్వేం మాట్లాడావు ఒక్కసారి రివ్యూ చేసుకోమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ ముఖ్యమంత్రి హోదాల ఎవరైనా ఇట్లా మాట్లాడతారా? ఒక చిల్లరగా ఒక అబద్ధాల కోరు ఒక చీటర్ మాట్లాడినట్టు నువ్వు ఉన్నావు. నువ్వు అసలు వాస్తవంగా నువ్వు చీటర్వే, కానీ ఆ మాటలు ఇంకా ముఖ్యమంత్రి స్థాయిలో కూడా మాట్లాడటం అది పద్ధతి కాదు. మీరు తెలంగాణ ద్రోహి, నువ్వు తెలంగాణ గురించి మాట్లాడుతున్నవే. తెలంగాణ కోసం ఏం పోరాటం చేసినావు చెప్పు. నేను ఒకటే అడగదలుచుకున్నాను. ఆ రోజు తెలుగుదేశంలో ఎమ్మెల్యేలు అందరూ మీరు రిజైన్ చేసినావు. నువ్వు రిజైన్ చేయకుండా పోయింది నువ్వు ఒక్కనివే. మరి యాక్సెప్ట్ చేయలేదు స్పీకర్. అప్పుడు పోయి స్పీకర్ గారి దగ్గర ధర్నా కూడా చేసినావు. కానీ ఆ రోజు తప్పించుకొని తెలంగాణ కోసం తప్పించుకొని పోయింది నువ్వు కాదా? తెలంగాణ కోసం నువ్వు ఏమైనా పోరాటం చేసినావా?